Hey guys, welcome to Scholarshare. My name is Ish and I'm a Java developer. ఈరోజు మనం జావాలో ఫస్ట్ ట్యూటోరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా అంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి అండి. కోడింగ్ నుంచి ఎలాంటి ఐడియా లేని వాళ్ళకు కూడా ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదే ఒక లెక్చర్‌లా కాకుండా మన లాంగ్వేజ్‌లో తెలుగులో బాగా అర్థమయ్యే సరదాగా మాట్లాడుకుందాం. అండ్ మీరేదైనా రివిజన్ చేయడానికి లేదా ఈ థియరీ పార్ట్ కోసం చూస్తుంటే, నేను సజెస్ట్ చేసే వెబ్‌సైట్ అయితే టీ పాయింట్ టెక్. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ చాలా డెప్త్‌గా కూడా ఉంటాయి. ఇక్కడ మనం జావా గురించి అయితే చూద్దాం. ముందుగా కోర్ జావా అండి. అంటే కోర్ జావా కంప్లీట్‌గా వస్తేనే మనం అడ్వాన్స్‌డ్‌కి మూవ్ అవ్వగలం. సో, ఈ థియరీ పార్ట్ అంతా ఇప్పుడు మాట్లాడుకోమండి. మనం బేసిక్‌గా ఇండస్ట్రియల్ లెవెల్‌లో ఏది అవసరమో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో, జావా ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. సో, జావా అంతా కంపైల్ అవ్వడానికి లేదా మనం ప్రాక్టీస్ చేయడానికి మనకొక ఐడీఈ కావాలి. బేసిక్‌గా ఐడీస్ మాత్రం పాపులర్‌వి 2 ఉంటాయి. ఇంటెలిజే అండ్ ఎక్లిప్స్. మనం స్క్రాచ్ నుంచి బాగా నేర్చుకోవాలంటే ఎక్లిప్స్ బాగా హెల్ప్ అవుతుంది. సో, ఎక్లిప్స్ ఐడియాలోకి వచ్చేసాం. ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫైల్‌లోకి వెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్. ఇక్కడ మనం పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, నేను టెస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వర్షన్ అయినా ప్రస్తుతానికి పర్లేదు. నేను 20 చూస్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ క్రియేట్ మాడ్యూల్ ఇన్ఫో ఉందండి. మనకు అది అవసరం లేదు ప్రస్తుతానికి. సో, ఫినిష్. సో, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయిందండి. అందులో చాలా లైబ్రరీస్ అయితే చాలా ఉంటాయి. ఆ లైబ్రరీస్ అన్నీ ముందు ముందు ఉపయోగపడతాయి. అవి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్యాకేజ్‌లోనే మనకు కావాల్సిన క్లాసెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో, ప్యాకేజ్ నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ స్టార్టర్ అని పెడదాం. స్టార్టర్. సో, ఫినిష్. సో, ఇక్కడ ఎంప్టీ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ అయింది. సో, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అలాగే క్లాస్ క్రియేట్ చేయాలండి ఇప్పుడు. ఇంటర్ఫేసెస్ వీటి గురించి ముందు ముందు వస్తాయి. ఫస్ట్ మనం క్లాస్ చూద్దాం. సో, క్లాస్ ఏం క్రియేట్ చేయాలి? మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇలా చేసుకోవచ్చు. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఇన్‌కేస్ బేసిక్ స్ట్రక్చర్ కావాలంటే ఇది ఈ చెక్ బాక్స్ ఆన్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఆన్ చేయట్లేదు. ఫినిష్ కొడుతున్నాను. సో, మనకైతే ఒక ప్రోగ్రామ్ వచ్చేసింది. సో, ఇదే బేసిక్ జావా ప్రోగ్రామ్. అండ్ జావాలో మనకి ఉండే ప్రతి ఒక్క వర్డ్‌కి దానికి ఇంటర్నల్ మీనింగ్ ఉంటుందండి. మీరు ప్రతి దాన్ని క్వెషన్ చేయొచ్చు. ఇది ఎందుకు ఉంది? ప్యాకేజ్ అంటే ఏంటి? స్టార్టర్ ఏంటి? పబ్లిక్, క్లాస్ ఇలా ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో, ప్యాకేజెస్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అది బేసిక్‌గా అలాగే ఉంచేయండి. సో, ఇక్కడ మనం కొంచెం జూమ్ చేస్తే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే పబ్లిక్, క్లాస్, మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ 3 కీవర్డ్స్ అలాగే తర్వాత ఒక ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఇవి ఎందుకున్నాయి? ఇవి మనకి బేసిక్ స్ట్రక్చర్ అండి. సో, ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ పబ్లిక్. పబ్లిక్ గురించి చూసుకుంటే జావాలో మనకి యాక్చువల్‌గా యాక్సెస్ మోడిఫైయర్స్ అని ఉంటాయండి. వాటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని కూడా అంటారు. లైక్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఇలాంటివి ఉంటాయి. అవి మనం ముందు జరిగేటప్పుడు మాట్లాడుకుందాం. బేసిక్‌గా పబ్లిక్ దేనికి యూజ్ చేస్తారంటే ఎక్కడి నుంచైనా ఆ క్లాస్‌ని వాటిలో ఉండే డీటెయిల్స్‌ని యాక్సెస్ చేయడానికి పబ్లిక్ అనేది యూజ్ చేస్తారు. సో, క్లాస్ అనేదేంటంటే, మనకి జావాలో అన్ని క్లాసెస్ రూపంలోనే ఉంటాయండి. జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలన్నా మనం క్లాస్ ద్వారానే చేయాలి.
సో క్లాస్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాస్ క్రియేట్ చేయడానికి మనం ఈ కీవర్డ్ క్లాస్ అనేది వాడతాం. సో అలాగే మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం పెట్టుకున్న నేమ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనే గురించి ఉంటుంది. సో అక్కడ మనం ఏ నేమ్ అయితే మెన్షన్ చేస్తామో ఇక్కడ అదే నేమ్ మెన్షన్ చేసి రాయాలి. సో అది బేసిక్. సో లోపల మనకి ఇంకేముంటాయి అనేది చూసుకుంటే మనకైతే మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అలాగే నార్మల్ బ్రేసెస్లో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ అవుతుంది. బేసిక్గా జావాలో కర్లీ బ్రేసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక బ్లాక్ని ఓపెన్ చేయడానికి అలాగే దాన్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో క్లాస్ అనేది క్రియేట్ చేసాం, దానికి బ్లాక్ ఓపెన్ చేసాం. సో మనం ఈ ఓపెన్ బ్రేస్ నుంచి ఎండింగ్ బ్రేస్ మధ్యలో ఉండే మ్యాటర్ అంతా మనకి క్లాస్లోనే ఉంటుంది. సో క్లాస్ లోపలికి వచ్చేసరికి మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం. మెథడ్స్ అనేవి జావాలో ఉంటాయండి, నిదానంగా తెలుసుకుందాం వాటి గురించి. సో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ అనేది క్లాస్ బ్లాక్ లోపల ఉంది. సో మెయిన్ మెథడ్కి కూడా ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి, అందుకని ఒక కర్లీ బ్రేస్ అండ్ ఎండింగ్ కర్లీ బ్రేస్. సో ఈ మెయిన్లో ఉండే ఈ సెంటెన్స్కి ప్రతి కీవర్డ్కి మీనింగ్ ఉంటుందండి. జావాలో యాక్చువల్గా ఇది ఊరికే పెట్టారని చెప్పడానికి ఉండదు, ప్రతి కీవర్డ్కి మీనింగ్ ఉండాల్సిందే. సో పబ్లిక్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయడానికి పబ్లిక్ యూస్ చేస్తాం. అలాగే స్టాటిక్ ఎందుకు యూస్ చేస్తామంటే ఈ స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ అండి. అది యాక్చువల్గా జేవిఎం నుంచి ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. అది మనం పొంగ మాట్లాడుకుందాం. సో తర్వాత వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్ అండి, ఏదైనా రిటర్న్ చేయడానికి వాయిడ్ వాడతారు. సో అలాగే మెయిన్ మెథడ్ ఖచ్చితంగా మెయిన్ అని రాయాలండి. సో బ్రేసెస్లో స్ట్రింగ్ అండ్ ఆర్గ్స్, అలాగే స్ట్రింగ్ నేమ్స్ కానీ ఇవన్నీ స్ట్రింగ్ డేటా టైప్ కింద వస్తాయండి. అలాగే ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఎందుకు పెట్టుకుంటామంటే ఈ స్క్వేర్ బ్రేసెస్ మీరు ఆర్గ్స్ ముందైనా పెట్టుకోవచ్చు, వెనకైనా పెట్టుకోవచ్చు. ఇవి ఎందుకు పెట్టుకుంటామంటే మనం రాసే ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ అంతా ఒక కమాండ్ లైన్ ప్రాంప్ట్ ద్వారా వస్తుందండి. వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్కి యూజ్ చేసుకోవడం అంటారు. సో అవి మీకు ముందు అర్థమవుతాయి. బేసిక్గా మెయిన్ మెథడ్కి అయితే ఖచ్చితంగా ఇదే లైన్ రాయాలండి. ఇది బేసిక్ లైన్, ఇది వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మెయిన్ మెథడ్ లోపల రాసేదంతా మన లాజిక్, మనం అది ఏమైనా రాయొచ్చు. బేసిక్గా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఒకలా రాస్తామండి, అంటే ఒకటి ప్రింట్ చేయడానికి ఏదైనా ఒక సమ్ నేమ్ కానీ అవి ప్రింట్ చేయడానికి ఒకలా రాస్తాం. దాన్నే క్యాపిటల్ ఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, అలాగే కర్లీ బ్రేసెస్ అండ్ సెమీకోలాన్. ఈ సింబల్ని సెమీకోలాన్ అంటామండి. ఇది ప్రతి స్టేట్మెంట్ని ఎండ్ చేయడానికి ఈ సెమీకోలాన్ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్స్ని అయితే ఖచ్చితంగా రాయాలండి, దీన్ని సెమీకోలాన్ అంటారు. సెమీకోలాన్ బేసిక్గా ఏదైనా స్టేట్మెంట్ని ఎండ్ చేయడానికి, సెంటెన్స్ని ఎండ్ చేయడానికి ఖచ్చితంగా సెమీకోలాన్ వాడతాము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఈ సెంటెన్స్ని ఏదైనా ఒక నేమ్ ఆర్ స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి వాడతామండి. స్ట్రింగ్తో పాటు మనం నెంబర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో సిస్టంలో ఉండే అవుట్పుట్కి ఇది లింక్డ్ అనమాట. సో ప్రింట్ ఎల్ఎన్కి షార్ట్ ఫామ్ వచ్చేసి ప్రింట్ లైన్ అండి. లైన్ని ప్రింట్ చేయడం అనే దాని మీనింగ్తో రాస్తాము. సో ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్ ఇచ్చుకొని ఇందులో ఏం రాసుకున్నా మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. బేసిక్గా అందరూ ఫస్ట్ రాసేది హలో వరల్డ్ రాస్తారు,
హలో వరల్డ్ అని మనం రాద్దాం. సో సేవ్ చేయడానికి కంట్రోల్ S షార్ట్కట్ ఉంటుందండి. లేకపోతే మీరు ఇక్కడ సేవ్ సింబల్ ఉంటుంది, అదైనా యూజ్ చేయొచ్చు. సో రన్ చేయడానికి కూడా కంట్రోల్ F11 ఉంటుందండి. అలాగే మీకు ఇక్కడ ఒక సింబల్ కూడా ఉంటుంది, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఇది క్లిక్ చేశాక ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రన్ అయ్యి మీకు అవుట్పుట్ వస్తుంది. సో చూసారా, ఇదే హలో వరల్డ్ అవుట్పుట్. సో అదండి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. స్ట్రక్చర్ అయితే ఇలాగే ఉంటుంది. లోపల రాసే మన బిజినెస్ లాజికే వేరువేరుగా ఉంటుంది. అంటే మన అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే జావాకి హిస్టరీ, అలాగే కొంత థియరీ కూడా ఉందండి. కానీ అది మనం చెప్పుకోవట్లేదు. అది మీరు ఎక్కడ వెతికినా దొరుకుతుంది. మనం బేసిక్గా అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి కావాలి కాబట్టి దాని గురించే మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.